హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2-3 రకాల ఆకుకూరల గురించి తెలుసుకుందాం. పొన్నగంటి కూర ఇది మీరు చూసారా ఎప్పుడైనా? పొన్నగంటి కూర బాగా దొరుకుతుంది. దాంట్లో బీటా కొరటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, B6, సి, ఐరన్, మెగ్నీషియం అన్నీ బాగా ఫుల్గా దొరుకుతాయి. పొటాషియం కూడా దొరుకుతుంది. జుట్టుకు బాగా పోషణిచ్చే బయోటిన్ కూడా ఫుల్గా ఉంటుంది. ఏ విటమిన్ బాగా ఉంటుంది. కంటికి చాలా మంచిది పొన్నగంటి కూర. చర్మానికి కూడా చాలా మంచిది. చర్మం చాలా బ్రైట్ అవుతుంది. కళ్ళకైతే చాలా మంచిది. దీంట్లో ఖనిజ లవణాలు కూడా చాలా ఉంటాయి. ఇది బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది. బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, వాళ్ళకి చాలా మంచిది. ఇందులో కాల్షియం బాగా ఉంటుంది. ఇంకొక ఆకుకూర ఇదేంటో చూసారా? పిండి కూర. ఇది పల్లెటూర్లలో బాగా దొరుకుతుంది. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఇంకా బాగా దొరుకుతుంది. చూడండి, బాగా దగ్గరగా చూడండి. ఆ పిండి కూర చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. పాషాణ భేది అంటారు. అంటే ఇది రాళ్ళని కరిగిస్తుంది అని అర్థం. కిడ్నీలో రాళ్ళని కరిగించే గుణం దీంట్లో చాలా ఉంది. అప్పుడు గొబ్బెమ్మలలో గరిక, రేగుపండ్లు, నవధాన్యాలతో పాటు ఈ పిండి కూర రెక్కలను కూడా పెడతారు. దీన్ని తెలగపిండి అని కూడా అంటారు. దీన్ని మనం పప్పులో ఆకుకూరలాగా వండుకోవచ్చు. అలాగే కాకుండా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటే తొందరగా ఉంటుంది ఫలితం. అలా కాకుండా పప్పులోనో కర్రీలోనో చేసుకుంటే కొంచెం నిదానంగా ఉంటుంది. మనం దాన్ని ఆకులుగా తుంచేసి దాని వేర్లు, కాండం అన్నిటినీ తీసేసి కషాయంలాగా కాచుకొని బాగా మరగబెట్టి కషాయం చేసేసి వడపోసుకొని తాగితే, అలా 3-4 రోజులు తాగితే కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయి. దీన్ని వేళ్ళతో సహా వాడుకోవచ్చు. ఇది చూసారా? గోరింటాకు చెట్టు. ఇప్పుడు ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఇంకొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కదా, అంటువ్యాధులు బాగా వస్తాయి. ఒంట్లో వాతావరణం చల్లగా ఉండి ఒంట్లో వేడి బయటకు వచ్చేసి చాలా జబ్బులు వస్తాయి. గోరింటాకు ఒత్తిడిని తగ్గించడానికి పనికొస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించడానికి పనికొస్తుంది. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనకు ఏ జబ్బులు రాకుండా కాపాడతాయి. అందుకే మనం రుబ్బేసి చేతులకి, గోర్లకి అన్నిటికీ పెట్టుకుంటే గోర్లు కూడా బాగా కొంచెం పెలుసుగా ఉండే వాళ్ళకు కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. పుచ్చిన గోర్లు ఉన్నాయనుకోండి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ పోతాయి. మనం తరచూ పెట్టుకుంటే అలా ఉన్నవాళ్ళు ఏమీ చేయకుండా దాని ద్వారానే పోతుంది. గోరింటాకుని మనము మంచిగా కడిగి ఉండలా చేసుకొని మింగితే కడుపులో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు చాలా. ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు లేడీస్ ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు కదా, కాళ్ళ పగుళ్ళు వస్తుంటాయి. అవన్నిటికీ ఈ గోరింటాకు రుబ్బి పెట్టుకుంటే ఈజీగా పోతాయి. గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఎందుకు మంచిదో తెలుసా? స్త్రీల చేతిలో గర్భాశయానికి రక్తం సరఫరా చేసే నాడులు ఉంటాయి. ఇది పెట్టుకోవటం వల్ల ఇది ఉష్ణాన్ని మొత్తం తీసేస్తుంది. ఆ వేడి తీసేయటం వల్ల గర్భాశయ దోషాలు ఉంటే పోతాయి. చర్మం పైన ఏమైనా అలర్జీస్ వస్తే కూడా పోతాయి. చూడండి నేను ఎలా పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసి పెట్టుకోండి. గోర్లలో ఇన్ఫెక్షన్స్, చేతిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అండ్ ఇప్పుడు వర్షాల వల్ల మనకి ఏదైనా దురదలు ఇలా ఉన్నా పోతాయి. వేడి తగ్గుతుంది. జుట్టుకు కూడా బాగా పనిచేస్తుంది. మీరు జుట్టుకు కూడా డైరెక్ట్గా పెట్టుకున్నా జుట్టు కుదుళ్ళు గట్టి పడతాయి. లేదన్నా నూనెలో ఏ నూనె అయినా మీరు ఏది వాడుకుంటే అది కొబ్బరి నూనెలో వేసి కాంచుకొని పెట్టుకుంటే తెల్లగా ఉన్న జుట్టు కొంచెం ఎర్రగా అయ్యి మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. రెండోది జుట్టు రాలకుండా ఉంటుంది, బాగా ఉంటుంది. ఈ గోరింటాకు మీరు అందరూ పెట్టుకోండి. ఆవ నూనెలో కూడా మీరు వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా కూడా బాగా పనిచేస్తుంది. ఈ నూనె రోజు పెట్టుకోవచ్చు మనం నిల్వ చేసుకుంటే. ఒకటేసారి పెట్టుకోవాలంటే అప్పుడప్పుడు రుబ్బి పెట్టేసుకుంటాం. ఇలా అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ.